హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు మసాలా వడ నేను స్ట్రీట్ స్టైల్ మసాలా వడ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. 1/2 కప్పు పప్పులు, 2 టీ స్పూన్లంత వాము, 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు అండి. అలాగ మిక్సీ చేసుకోవాలి. ఇలాగ పచ్చిమిర్చి నేను మసాలా వడ కదా చేస్తుండేది, దాంట్లో ఉన్న విత్తనాలన్నీ అలాగ తీసేయాలండి. ఒక పిన్ తీసుకొని అలాగ నేను చూపిస్తున్న విధంగా విత్తనాలన్నీ అలాగ తీసేసుకోవాలి. నేను విత్తనాలు తీసేసి పక్కకు పట్టేసాను చూడండి. ఇలాగ తీసేయాలి విత్తనాలన్నీ. ఇలాగ ఇందాక పప్పుల పొడి అంతా గ్రైండ్ చేసాం కదా, ఆ పొడిను ఒక ఆనియన్ అంతా చిన్నగా తరిగి పెట్టుకోండి. పప్పుల పొడి, ఆనియన్ అలాగ మిరపకాయలో నించండి మధ్యలోకి. అలాగ అన్నీ నించుకొని పెట్టుకోవాలి. అలా నేను ఆనియన్, పప్పుల పొడి అలా అంతా నించి ఇలాగండి అన్ని పచ్చిమిర్చి అలాగ నించి పెట్టుకున్నాను చూడండి ఒక ప్లేట్లో. అన్నీ అలాగ పెట్టుకొని ఇప్పుడు మనము ఎలాగ శనగపిండి వడలు ఎలాగ కలుపుకోవాలో శనగపిండి నేను చూపిస్తున్నాను. 1/4 కేజీలో 1/2 శనగపిండి అండి, చిటికెడంతా సోడా పొడి, 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు అండి. సరిపడా వేసుకోండి, సరేనా. అలాగండి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అలాగా మా అమ్మ చూపిస్తున్న విధంగా ఇలాగండి చూపిస్తున్నది కదా, అలాగ జారుడుగా కలుపుకోండి. అలాగే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందామా. ఇప్పుడు నేను ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ అలాగా పిండిలోకి పచ్చిమిర్చి ముంచి వేయండి. అలాగా ఆయిల్ కాగిన తర్వాత ఒక 10 మినిట్స్కి వేయండి, ఎందుకంటే మరీ పచ్చిగా ఉంటాయి అన్నమాట. అలాగా ఆయిల్లోకి వేయాలి పచ్చిమిర్చి వడలు. అలాగ వేసి ఒక 5-7 మినిట్స్కి ఉడుకుతాయండి. అలాగ రిటర్న్ తిప్పుకోవాలి. అలాగ తిప్పుకున్న తర్వాత ఇలాగండి అలాగ కాల్చుకోవాలి, వెనకల ముందర పచ్చిగా లేకుండా. అలా అండి నేను వేసిన విధంగా బాగున్నాయి కదా మసాలా వడలు. స్ట్రీట్ స్టైల్ అండి, మనం ఇంట్లోనే ఈజీగా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ తెలిస్తే చాలండి. ఇలాగని నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.